ఇవాళ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష, విజిలెన్స్ దాడులు, కాళేశ్వరం న్యాయ విచారణపై చర్చ. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు, నేడు భువనగిరి సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమావేశం. హైదరాబాద్ నుంచి మొదలైన సంక్రాంతి ప్రయాణాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు భారీగా చేరుకుంటున్న జనం. జనగామలో ఏసీబీ అధికారుల దాడులు, పట్టుబడ్డ డీఎంహెచ్ఓ ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ అజార్. యాదాద్రిలో వైభవంగా ధనుర్మాసోత్సవాలు, గోదాదేవి అమ్మవారికి నిరాటోత్సవం. వైసీపీ 3వ జాబితా విడుదల, ఈసారి బీసీలకు పెద్దపీట వేసిన జగన్. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, ఇవాళ సచివాలయంలో మరోసారి చర్చలు జరపనున్న ప్రభుత్వం. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కేశినేని నాని, మూడోసారి గెలిచి జగన్ కు అంకితమిస్తానని వెల్లడి. ముద్రగడకు టీడీపీ జనసేన గాలం, ఇంటికెళ్లి కలిసిన జ్యోతుల నెహ్రూ. శ్రీశైలంలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కర్నూలు జిల్లా బాపురంలో వాలంటీర్ల చేతివాటం, పెరిగిన పెన్షన్ 3,000 కాకుండా 2,750 పంపిణీ. నేడు హైదరాబాద్ లో వ్యూహం సినిమాపై తీర్పు, ఇప్పటికే ముగిసిన ఇరుపక్షాల వాదనలు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ నేతల చర్చలు, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చే ఛాన్స్. జమిలి ఎన్నికలకు తృణమూల్ అధినేత్రి మమత విముఖత, ఉన్నత స్థాయి కమిటీకి లేఖ రాసిన బెంగాల్ సీఎం. ఇవాళ మహారాష్ట్ర నాసిక్లో పర్యటించనున్న మోడీ, గోదావరి నది జన్మస్థానాన్ని సందర్శించనున్న ప్రధాని. ఢిల్లీని వణికిస్తోన్న పొగమంచు, రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఢిల్లీలో భూకంపం, జమ్మూ కశ్మీర్, పంజాబ్, చండీగఢ్లోనూ కంపించిన భూమి. ఎన్నికల ఏర్పాట్లపై ఏపీసీఎస్ వీడియో కాన్ఫరెన్స్, వసతుల కల్పన పూర్తి చేయాలని ఆదేశం. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల వల్ల ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం. భర్తను పోలి ఉన్నాడని చంపేసింది, గోవా బాలుడి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్. పరువు నష్టం కేసులో విచారణకు హాజరైన ట్రంప్, ఎన్నికల్లో తాను గెలవకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం. భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్కు ముమ్మరంగా ఏర్పాట్లు, రూఫ్టాప్ కొత్త సీటింగ్ పనులు పూర్తి. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ గుంటూరు కారం మానియా, బెనిఫిట్ షో చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు.